అల్లు అర్జున్ కు ఎంపీ పురంధరేశ్వరి మద్దతు పలికారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు ఎంపీ పురంధరేశ్వరి. సినీ నటుడిగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లారని పురంధరేశ్వరి అంటున్నారు. కేసులో ఏవన్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడ్డారు. తొక్కిసలాట అల్లు అర్జున్ ప్రేరేపించిన ఘటన కాదంటున్నారు పురంధరేశ్వరి. పురంధరేశ్వరి ఈ ఘటనపై ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇది ఆల్రెడీ జరిగిపోయిందండి. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. తీసుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈ మధ్య రిమాండ్గా పెడుతున్నారు. నిన్న తీవ్రంగా ఆరోపించారు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఆల్రెడీ జరిగిపోయిందండి. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. సంధ్యా థియేటర్ ఘటన అల్లు అర్జున్ ప్రేరేపించిన ఘటన కాదంటున్నారు ఎంపీ పురంధరేశ్వరి. ఆమె అల్లు అర్జున్కు మద్దతు తెలుపుతున్నారు. ఈ కేసులో A1గా అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడుతున్నారు. తొక్కిసలాట అల్లు అర్జున్కు ప్రేరేపించిన ఘటన కాదంటున్న పురంధరేశ్వరి ఇక ఈ అంశంపై తాను గతంలోనే స్పందించానంటున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, అల్లు అర్జున్ ఘటనపై తాజాగా ఎంపీ పురంధరేశ్వరి స్పందించారు. ఆమె ఏమన్నారు? రామదాసు, ఈరోజు పురంధరేశ్వరి అంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాల హోదాలో కూడా పలు కార్యక్రమాలు పాల్గొనడం కోసం ఒంగోలు వచ్చిన పురంధరేశ్వరి అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా జంబ్లింగ్ విధానం మీద మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నలకైతే ఆమె సమాధానం చెప్పింది. అల్లు అర్జున్ విషయం అది యాదృచ్ఛికంగా జరిగింది, కానీ అతను కావాలని చేసింది కాదు. గతంలో కూడా ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాకి సంబంధించిన హీరోలు థియేటర్లకు వెళ్తుంటారు, అక్కడ కొత్త సందర్భ వాతావరణం ఉంటుంది, కానీ ఇతను కావాలని చేసింది కాదు. కాబట్టి ఈ సమయంలో కూడా అతను A11గా ఉన్న అతన్ని అరెస్ట్ చేసి అంత హడావుడి చేయాల్సిన అవసరం లేదని నేను గతంలోనే ట్విట్టర్ వేదిక కూడా తెలియజేశాను. అది పూర్తిగా అయితే నా సొంత అభిప్రాయం. అతన్ని అరెస్ట్ చేయడం కూడా అది పూర్తి విషయం. గతంలో ఆ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు, వారందరినీ కూడా వదిలిపెట్టేసి కేవలం అల్లు అర్జున్ మీదే ఫోకస్ చేయడం కూడా ఇది కొత్త ఇబ్బందికరమైన వాతావరణం అన్నట్టుగా కూడా పురంధరేశ్వరి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. కాకపోతే అల్లు అర్జున్ విషయంలో పూర్తిగా కూడా జరిగిన సంఘటన మీద అల్లు అర్జున్కే మద్దతు తెలుపుతున్నట్టు పురంధరేశ్వరి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలో కూడా ఎక్కడ ఎవరు కూడా ఇటువంటి స్పందన లేదు. కేవలం ఒక చిన్న సంఘటన, అంటే జరిగిన సంఘటన బాధాకరమైనప్పటికీ జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ నేరుగా ప్రమేయం లేదు. కాకపోతే అతన్ని టార్గెట్ చేస్తూ ఈ అరెస్ట్ చేయడం లాగా కనిపిస్తుందన్న ఉద్దేశంతో అదే కోణంలో కూడా మాట్లాడినట్టయితే మనకు కనిపిస్తుంది రామదాసు. మొత్తానికైతే విలేకరులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం పూర్తిగా కూడా వ్యతిరేకంగా అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ విషయంలో అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీద పూర్తిగా విచారణ చేయాల్సి ఉంది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఎటువంటి నివేదిక లేకోకుండా కేవలం FIR ని ఆధారం చేసుకొని అతను అరెస్ట్ చేయడం, అతను 15 రోజులు రిమాండ్కి పంపించడం, ఇటువంటి సంఘటనలు కూడా పూర్తిగా కూడా కావాలని చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. అయితే పురంధరేశ్వరి తన సొంత అభిప్రాయంగా ట్విట్టర్లో వేదిక కూడా తెలియజేసింది. ఇప్పుడు విలేకరుల ప్రశ్నలు కూడా అదే సమాధానం చెప్తుంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో అల్లు అర్జున్కు అరెస్టు సంబంధించి ఎంపీ పురంధరేశ్వరి తన సొంత అభిప్రాయాన్ని అయితే చెప్పారు. సినీ నటుడిగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్ళారని, అయితే A11గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. తొక్కిసలాట అల్లు అర్జున్ ప్రేరేపించిన ఘటన కాదంటూ పురంధరేశ్వరి అభిప్రాయపడుతున్నారు.